అంతే 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 అరే నాయన మధ్యలో రాకండి కొంచెం ఒకసారి సార్ మీరు మేడం రిటైర్మెంట్ గిఫ్టా మేడం రిటైర్మెంట్ గిఫ్టా ఓకే సార్ పనుల జాతర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ కండ్లపల్లి గ్రామంలో అక్కడ మోడల్ స్కూల్ ఉంది. ఆ మోడల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ అంటే పిల్లలకు మంచి విద్యా బోధన అందే విధంగా చిన్నప్పటి నుంచే శాస్త్రీయత తెలియాలి, ఈనాటి బాలరే రేపటి శాస్త్రవేత్తలు అనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుని అక్కడ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేసి అక్కడే పిల్లలతో కలిసి పొద్దున్నే టిఫిన్ తిని రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఛాయ్ తాగి ఇక్కడ టిఫిన్ తింటా అనుకున్నా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అక్కడ పిల్లలు సార్ మాతో కలిసి టిఫిన్ చేయండి అంటే ఆనే ఆ పిల్లలతో తినొచ్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో ఏవైతే కాస్మెటిక్ ఛార్జెస్ ఉంటాయో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 200% పెంచారు. అంటే 40-50 రూపాయలు ఉంటే 150 రూపాయలు చేశారు. అదే భోజన ఖర్చులకు ప్రతిదినం ఎంత ఇస్తారో అంతకంటే 40% పెంచింది. ఉదాహరణకు ఒక 1000 రూపాయలు నెలకి ఇచ్చారంటే 1400 రూపాయలు చేశారు. ఈ రకంగా అటు విద్య కావచ్చు, వైద్యం మీద ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నది. మరి మీరందరూ గెలిపించండి. నేను మన నియోజకవర్గ అభివృద్ధిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇటు గ్రామాల అభివృద్ధి కావచ్చు, మనందరికీ ఎట్లయితే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయనో మన జిల్లా ప్రజలందరికీ జగిత్యాల గుండెకాయ. తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఎవరికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే జగిత్యాల పట్టణానికి చెప్పి తెలియజేస్తాను.
అదేవిధంగా రాయకల్ కూడా తక్కువ చేయలేదు. అన్ని మున్సిపాలిటీలకు 15 కోట్లు వస్తే, కొరుట్ల మెట్పల్లి కూడా 15 కోట్లు వస్తే మనం పాత 3 కోట్లకి మంజూరు చేయించుకొని మళ్ళీ 3 కోట్లకి కూడా పనులు చేసినాం. ఇంకా 2 కోట్లకి కూడా పెండింగ్. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారితో, ఆ ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం.